హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే ఈరోజు టమాటా పచ్చడి అండి, అంటే ఒక 2 days వరకు నిల్వ ఉండే టమాటా పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. నేనైతే ఇది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఉంటుంది ఒక 4 days or 5 days, కానీ నార్మల్గా బయట అయితే ఒక 2 days వరకు ఉంటుందండి. చెయ్యి ఏమీ పెట్టకూడదు. నేనైతే ముందుగా కళాయి తీసుకున్న, కళాయిలోన అయితే 4 మిరియాలు, జీలకర్ర, పోపులు, నెక్స్ట్ ఇవన్నీ వేసేసి కొద్దిగా ధనియాలు వేసేసి అయితే వేస్తున్నాను. ముందుగా అయితే నేను ఒక 1/2 kg ఆనియన్స్, ఒక 15 వెల్లుల్లి రబ్బలు, ఎండుమిర్చి ఒక 10 అండి వేసుకుంటున్నాను. నెక్స్ట్ 1/2 kg ఉల్లిపాయలు అనేవి కట్ చేసి అయితే పెట్టుకున్నాను నేను. ఇవన్నీ ఫస్ట్గా వెల్లుల్లి వేస్తున్నానండి. వెల్లుల్లి వేయించేసి కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని అది కూడా వేయించిన తర్వాత మనం 10 ఎండుమిర్చి తీసుకున్నాం కదా, ఈ 10 ఎండుమిర్చి కూడా వేసేసి బాగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసినాక కొద్దిగా చిన్న అల్లం ముక్క అనేది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే వేసుకొని ఇప్పుడు ఏవైతే 1/2 kg ఆనియన్స్ ఉన్నాయో ఈ 1/2 kg ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలకు కట్ చేసి అయితే వేసానండి. 1/2 kg ఆనియన్స్కి 1 kg టమోటాలు అయితే తీసుకుంటున్నాను నేను. 1 kg టమాటాలు అయితే తీసుకుంటున్నాను 1/2 kg ఆనియన్స్కి. ఈ కేజీ టమాటాలని అంటే ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. ఇంకా ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్లోకి వచ్చాయి. నేనైతే సన్నగా కట్ చేసుకున్నాను. ఈ టమాటాలన్నిటినీ సన్నగా కట్ చేసుకొని మొత్తం అన్నీ ఇందులో వేసేసి ఇంకా కలుపుతూ ఉండాలి. కొద్దిసేపు కలిపిన తర్వాత ఇందులోనే కొద్దిగా ఉప్పు, కారం అనేది చూడండి, పులుపు ఉంటుంది కాబట్టి కారం ఏం అనిపించదు ఇంకా. కానీ నేను ఆల్రెడీ ఎండుమిర్చి వేసాను. ఎండుమిర్చి అయితే చాలా కారంగా ఉంటుంది కాబట్టి కారం నేను చూసి వేసుకుంటాను. నేనైతే 1 స్పూన్ కారం అయితే వేసానండి. ఇదైతే మూత పెట్టేసి ఇంకా దగ్గరగా ఉడికించుకోవడమే బాగా. దీంట్లో ఇంకేం వేయనక్కర్లేదు. కారము, కొంచెం ధనియాలు ఆల్రెడీ వేసాం కాబట్టి ఇంకా కొద్దిగా ధనియాల పొడి అనేది వేసుకోవాలి. కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నాను, ఒక చిటికెడు పసుపు అయితే వేస్తున్నాను. అంతే అండి. దీన్ని ఇంకా కారం వాసన పోయేంత వరకు అయితే నేను ఉడికిస్తున్నాను. కారం వాసన పోయేంత వరకు బాగా అయితే ఉంచుకుంటున్నాను. కొంచెం గరం మసాలా అయితే యాడ్ చేశాను లాస్ట్లో. ఇది అయితే అన్నంకైనా బాగుంటుంది, చపాతీకైనా బాగుంటుంది. ఒక 2 days వరకు మనము ట్రైన్లో పట్టుకెళ్ళడానికి కూడా చాలా బాగుంటుందండి. ట్రైన్లో మనము ఏదంటే మనం ఏమైనా క్యాంప్ వెళ్తే దూరంగా కానీ వెళ్తే ఒక 2 days వరకు ఈ టమాటా చట్నీ చేసేసి పులిహోర చేసుకున్నా, లేదు అంటే చపాతీ చేసేసి మనం పట్టుకెళ్ళిపోయినా ఇదైతే అసలు పోదు 2 days వరకు. కాకపోతే చెయ్యి పెట్టకూడదు, స్పూన్ పెట్టుకోవాలి. అలా అయితేనే అసలు కనీసం స్మెల్ కూడా రాదండి. చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.